హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్. మన ఛానల్ మొదలుపెట్టి ఇప్పటికి 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల్లో మన ఛానల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, వ్యూవర్స్ కూడా అందరూ కూడా మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, మొదటగా ఈరోజు మనం క్రిప్టో వరల్డ్లో మనం ఈరోజు తెలుసుకోబోతున్న టోకెన్ డాజీ కాయిన్. మనం ఎప్పటిలాగే క్రిప్టో టోకెన్స్ని మనం సెర్చ్ చేయడం గురించి కాయిన్ మార్కెట్ క్యాప్, గూగుల్లో కాయిన్ మార్కెట్ క్యాప్ అని టైప్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ కాయిన్ మార్కెట్ క్యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనం కాయిన్స్ని ఎలా సెర్చ్ చేస్తాం చూడండి. సెర్చ్ బాక్స్లో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్, అక్కడ డాజ్ కాయిన్ అని టైప్ చేస్తే చూడండి, డాజ్ కాయిన్ గురించి చార్ట్, గ్రాఫ్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. చూడండి, ఆల్లో పెడుతున్నాను. ఈ డాజ్ కాయిన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఈ డాజ్ కాయిన్ అంటే ఏంటి, ఈ డాజ్ కాయిన్ని ఎవరు సృష్టించారు, ఈ డాజ్ కాయిన్ ఎందుకు అసలు సృష్టించారు అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, అబౌట్లోకి వెళ్దాము. వాట్ ఈజ్ డాజ్ కాయిన్? చూడండి, వాట్ ఈజ్ డాజ్ కాయిన్ అని ఇక్కడ కనిపిస్తుంది. డాజ్ కాయిన్ అనేది 2013లో ఒక జోక్గా సృష్టించారు. దీన్ని ఒక కామెడీ ప్యారడీ లాగా దీన్ని, ఈ డాజ్ కాయిన్ని సృష్టించారు. ఈ డాజ్ కాయిన్ని ఎవరు సృష్టించారంటే బిల్లీ మార్కస్ అండ్ జాక్సన్ పాల్మర్. వీళ్ళిద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వీళ్ళిద్దరూ కూడా దీన్ని ఒక కామెడీగా దీన్ని సృష్టించారు. ఈ కామెడీగా సృష్టించిన ఈ డాజ్ కాయిన్ అనేది బిట్ కాయిన్ అండ్ లైట్ కాయిన్ లాగా పనిచేస్తుంది. కానీ ఈ డాజ్ కాయిన్ అనేది ఒక మీమ్ కాయిన్గా ఉన్నదన్నమాట. ఈ డాజ్ కాయిన్ అనేది మీమ్ కాయిన్గా స్టార్ట్ అయింది. ఈ డాజ్ కాయిన్ మెయిన్ ఫీచర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. డాజ్ కాయిన్ తాలూకా మెయిన్ ఫీచర్స్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్గా ఉంటాయి. ఫాస్ట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అంటే బిట్ కాయిన్ కన్నా ఫాస్ట్గా ఈ డాజ్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. లో ఫీజు ఉంటుంది. డాజ్ ట్రాన్సాక్షన్ ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. దీని స్పీడ్ అన్లిమిటెడ్ సప్లై మాట. దీని సప్లై ఎంత ఉంది చూడండి. దీని సప్లై మనకి ఎక్కడ చూడండి, దీని సప్లై ఇక్కడ తెలుస్తుంది. దీని సప్లై అనేది చూడండి, ఈ ప్లేస్లో మొత్తం ఈ డాజ్ కాయిన్ తాలూకా మార్కెట్ క్యాప్ ఎంత, వాల్యూమ్ ఎంత, ఎఫ్డివి ఎంత, వాల్యూమ్ మార్కెట్ క్యాప్ ఫర్ 24 hours ఎంత, టోటల్ సప్లై ఎంత ఉంది, మ్యాక్సిమం సప్లై ఎంత ఉంది, సర్క్యులేటింగ్ సప్లై ఎంత ఉంది అని తెలిసింది. చూడండి, ఇక్కడ డాజ్ కాయిన్ టోటల్ సప్లై అన్నమాట. ఇది చూడండి, ఇక్కడ ఉంటుంది టోటల్ సప్లై. ఇది సర్క్యులేటింగ్ సప్లై, ఇది మ్యాక్సిమం సప్లై. ఇది టోటల్ సప్లై, మ్యాక్సిమం సప్లై, సర్క్యులేటింగ్ సప్లై కూడా ఈక్వల్గా ఉంది. మ్యాక్సిమం సప్లై మాత్రం ఇన్ఫినిటీ అన్నమాట. ఎంత అనే అనంతమయంగా ఉంటుందన్నమాట మ్యాక్సిమం సప్లై అనేది. కమ్యూనిటీ సపోర్ట్. ఇక్కడ కమ్యూనిటీ అనేది చూడండి, కమ్యూనిటీ సపోర్ట్ ఇక్కడ చూడండి. కమ్యూనిటీ డాజ్ కాయిన్ వెనక చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంది. ఈ కమ్యూనిటీ ముఖ్యంగా ట్విట్టర్, రెడ్డిట్లో ఈ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. డాజ్ కాయిన్ తాలూకా కమ్యూనిటీ. డాజ్ కాయిన్ అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీన్ని ట్విట్టర్, ఇది సోషల్ మీడియాలోని టిప్పింగ్ అండ్ డొనేషన్స్
అంటే మనం ఇప్పుడు సోషల్ మీడియాలోని చూడండి, ఏవైనా డొనేషన్స్ ఇస్తుంటాము, ఎవరికైనా టిప్స్ ఇస్తుంటాము. ఆ విధంగా ఈ సోషల్ మీడియాలోని, ట్విట్టర్లోని, రెడిట్లో కూడా ఈ డాజ్ కాయిన్స్ని టిప్స్గాను, డొనేషన్స్గా కూడా వీళ్ళు ఇవ్వడానికి డాజ్ కాయిన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. డాజ్ కాయిన్ పేమెంట్స్ చూద్దాం. ఇది డాజ్ కాయిన్ పేమెంట్స్ చాలా ఆన్లైన్ స్టోర్స్లోను, ఏవైనా బ్రాండెడ్ ఐటమ్స్ బై చేయడానికి ఈ డాజ్ కాయిన్ని పేమెంట్స్గా కూడా తీసుకుంటున్నారు. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చూడండి, ఇక్కడ మార్కెట్స్లోకి వెళ్దాం. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చూడండి, ఈ డాజ్ కాయిన్ అనేది ఈ ఎక్స్చేంజెస్లో మనకి ట్రేడ్ చేస్తున్నారు. చాలామంది లాంగ్ టర్మ్గా కూడా దీన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు. లాంగ్ టర్మ్ పర్పస్లో కూడా దీన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు అన్నమాట. ఈ ఎలాన్ మస్క్ దీనికి సపోర్టర్ ఎవరు అంటే, ఎలాన్ మస్క్ డాజ్ కాయిన్కి సపోర్టరు ఎలాన్ మస్క్ ఎవరు? టెస్లా సీఈఓ అయిన ఎలాన్ మస్క్ డాజ్ కాయిన్ని చాలాసార్లు ప్రమోట్ చేశాడు. ఈ డాజ్ కాయిన్ ఇప్పుడు 2021లో దీన్ని డాజ్ కాయిన్ని పేమెంట్ సిస్టమ్గా టెస్లాకి పేమెంట్స్గా దీన్ని అంగీకరిస్తున్నానని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశాడనమాట. ఆ అనౌన్స్మెంట్స్తో డాజ్ కాయిన్ వాల్యూ చాలా బాగా పెరిగింది. ఎలాన్ మస్క్ ట్వీట్ వల్ల డాజ్ కాయిన్లో ప్రైజ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ అయిందన్నమాట. డాజ్ కాయిన్ తాలూకా ఫ్యూచర్స్ చూద్దాం. డాజ్ కాయిన్ ఫ్యూచర్ ముందు ఏ విధంగా అయితే హైప్ అయిందో చూడండి. ఇక్కడ చూపిస్తాను మీకు. చూడండి, 2021లో చూడండి 45 సెంట్స్ వరకు కూడా వెళ్ళింది. ఎక్కడి నుండి? 2013లో 0.00029 ఉండేది. అక్కడి నుండి 2021లో 45 సెంట్ల వరకు కూడా వెళ్ళింది. చూడండి, ఇలాగా ఈ విధంగా ప్రైజ్ అనేది చేంజ్ అయిందన్నమాట. దీని తాలూకా ఈ డాజ్ కాయిన్కి ఈ కమ్యూనిటీ సపోర్టు, క్రిప్టో మార్కెట్ తాలూకా పరిస్థితులు బట్టి దీని ప్రైజ్ అనేది, దీని ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని అంచనాల ప్రకారం దీని వాల్యూ లాంగ్ టర్మ్లో చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అందరూ అనలిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. కానీ ఇది మెయిన్ డాజ్ కాయిన్ అనేది మీమ్ కాయిన్ అవడం వల్ల దీని వాల్యూలో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. దీని ప్రైస్లో వాలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. డాజ్ కాయిన్ని మనం ఎక్కడ బై చేయొచ్చు? ఎక్స్చేంజెస్లో బై చేయొచ్చు. చూడండి, మార్కెట్స్లోకి వెళ్తే ఇక్కడ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. బినాన్స్, బైబిట్, కాయిన్ బేస్, బిట్గెట్, క్రాకెన్, మెక్స్ గ్లోబల్ ఇలాంటి ఎక్స్చేంజెస్లో మనం డాజ్ కాయిన్ని బై చేసుకోవచ్చు అన్నమాట. ఈ డాజ్ కాయిన్ స్టార్టింగ్లో ఏదో సరదాగా స్టార్ట్ చేసిన ఇది మెయిన్ స్ట్రీమ్ క్రిప్టోగా మారిపోయింది. చూడండి ఎలా మారిందో చూడండి. ఇది స్టార్టింగ్లో డాజ్ కాయిన్ అనేది దీని ప్రైస్ చూడండి. మోర్ ఇన్ఫోలోకి వెళ్తే చూడండి, ఆల్ టైమ్ లో ఎంత ఉంది, ఆల్ టైమ్ హై ఎంత ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, ఆల్ టైమ్ లో, ఆల్ టైమ్ హై చూసారా? ఆల్ టైమ్ లో 2015 మే 7th 10 years బ్యాక్ ఎంత ఉంది? 0.408547 ఉంది. 2021లో ఆల్ టైమ్ హై ఎంత అయింది? 4 years బ్యాక్ ఇది 0.073. అంటే దగ్గర అప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీని ప్రకారం అయితే డాజ్ కాయిన్ ఎంత పర్సంటేజ్ పెరిగిందో ఒకసారి చూడండి. దగ్గర మనకి డాజ్ కాయిన్ అనేది చాలా ఎక్కువ పర్సంటేజ్ పెరిగింది. చూడండి, ఇక్కడ మనకి గ్రాఫ్లో చూపిస్తాను ఎంత పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ అయిందో. చూడండి, 47,838%.
చూడండి ఎంత పర్సంటేజ్ డాజ్ కాయిన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందో మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అలాగా దీనికి మెయిన్ డాజ్ కాయిన్కి మెయిన్ ఎలాన్ మస్క్ సపోర్ట్ వల్ల ఫ్యూచర్లో మార్కెట్ డెవలప్మెంట్ అయితే దానివల్ల బిగ్ ఇన్వెస్టర్స్పై మెయిన్ డాజ్ కాయిన్ వాల్యూ అనేది ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం అనేది డిక్రీజ్ అవ్వడం అనేది డిపెండ్ అయ్యి మెయిన్ ఉంటుందన్నమాట. ఈ డాజ్ కాయిన్ అనేది మనకి స్టార్టింగ్ ఒక జోక్గా మొదలైన ఇప్పుడు మాత్రం ఇది మార్కెట్లో క్రిప్టో ఇండస్ట్రీలో దీని ర్యాంక్ చూడండి. క్రిప్టో ఇండస్ట్రీలో కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారం దీని ప్రైస్ చూడండి ఎంత ఉందో. 10th ప్లేస్లో 8th ప్లేస్లో ఉంది చూడండి. 8th ప్లేస్. మార్కెట్ క్యాప్ ఎంత ఉందో చూడండి. మీరు ఒకసారి మార్కెట్ క్యాప్ చూడండి. ఒక మీమ్ కాయిన్, ఒక కామెడీగా తయారు చేసిన డాజ్ కాయిన్ అనేది దాని మార్కెట్ క్యాప్ 39 బిలియన్స్ ఉంది. అంటే ఒక మీమ్ కాయిన్కి 39 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉందంటే దీనికి కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ కమ్యూనిటీయో ఆలోచించండి. మనకి ఇప్పుడు 2025 బుల్ రన్లో మనం డాజ్ కాయిన్ ప్రైజ్ని మనం ఎంతవరకు వెళ్ళొచ్చు అని ఒక అంచనాగా, అంటే నా ప్రిడిక్షన్ ప్రకారం $1.5 $1.5 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం క్రిప్టో కమ్యూనిటీలో మనం క్రిప్టో కాయిన్స్ని మనం కొనేటప్పుడు మనం ఏ కాయిన్ పడితే ఆ కాయిన్ ఎలా పడితే అలా కొనేయకుండా ఆ కాయిన్ ఎందుకు కొంటున్నాము, ఆ కాయిన్ తాలూకు యూజ్ కేస్ ఏంటి, ఆ కాయిన్ తాలూకు ఫ్యూచర్ ఏంటి, ఆ కాయిన్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ చాలా వరకు మీకు అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్ ఇప్పటి వరకు ఏ విధంగానైతే సపోర్ట్ చేశారు అదేవిధంగా ఇంకాస్త సపోర్ట్ చేసి మన ఛానల్ గ్రో అవ్వడానికి మిగతా క్రిప్టో కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నాలెడ్జ్ని షేర్ చేయడానికి మీ వంతుగా కృషి చేయాలని కోరుకుంటూ మన ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.